హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ మటన్ ఫ్రై అనేది రైస్లోకే కాకుండా స్టార్టర్గా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా మటన్ ఫ్రై చేయటం కోసం 1/2 kg మటన్ని బాగా వాష్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కున్న దాన్ని 1/2 kg తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక టైం ఉంటే ఒక 1/2 అవర్ ఇలా మ్యారినేట్ చేసుకున్నాక పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ రానివ్వండి. 6 విజిల్స్ వచ్చాక మటన్ బాగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మటన్ కనుక కుక్ అవ్వకపోతే మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ రానివ్వండి. మటన్ ముదురుగా ఉంటే విజిల్స్ అనేవి కొంచెం ఎక్కువ పడతాయి. మటన్ బాగా కుక్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ జీరా, అలానే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని చిటపటమనేదాకా వేయించుకోవాలి. అవి చిటపటమంటం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి. వాటితో పాటే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు ఆల్రెడీ ఇందాక మటన్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇవి వేయడం వల్ల ఆనియన్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా మగ్గుతాయి. ఆనియన్స్ అనేవి చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ మటన్లోకి ఫ్లేవర్ అంతా పెప్పర్ పౌడర్ నుంచి వస్తుంది కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ అనేది ఆల్మోస్ట్ ఇది కుక్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఇట్లా సగం వాటర్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. కారం కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం క్వాంటిటీని డిక్రీజ్ చేసుకోండి. మనం ఆల్రెడీ మటన్ కుక్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ వేసాం కదండి, ఇప్పుడు 1.5 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని వేసుకున్నాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోతున్నాయి అన్నప్పుడు అందులోకి మధ్యలోకి చీల్చుకున్న 3 పచ్చిమిర్చి, అలానే 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా వేసిన క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. మీరు 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మటన్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మటన్ అనేది రబ్బర్ లాగా సాగకుండా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.